నరేష్ గారు చేస్తేనే సామజవరగమన. ఇందులో ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తేనే. నరేష్ గారు లేకపోతే నేను దాన్ని రీప్లేస్ కూడా చేయను. ఆ కథను తీసుకెళ్ళి పక్కన పెడతా. ఓకే, కంగ్రాట్స్ అండి. రాజేష్ గారు ఇక్కడే ఈ మధ్యలో ప్రొడ్యూసర్లు తొడలు కొట్టిన ప్రొడ్యూసర్ల సినిమాలన్నీ కూడా కల్ట్ క్లాసిక్గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటున్నాయి సార్. మీరు కూడా తొడగొట్టారు. మరి దీన్ని యూత్ కల్ట్ అనుకోవచ్చా? అదే స్థాయిలో వెళ్తుందా? నేను తొడగొడడానికి కారణం ఏంటంటే అండి, చెప్పా మా హీరో గారు పవర్ స్టార్ ఫ్యాను, ఆయన మహేష్ బాబు ఫ్యాన్, నేను బాలయ్య బాబు ఫ్యాన్. నా స్టైల్లో చెప్తే జనాల్లోకి వెళ్ళదేమోనని మా హీరో గారి స్టైల్లో చెప్పాను నేను. అంతే. జై బాలయ్య అంతే, ఆల్వేస్. రాజేష్ గారు మీ ఆన్సర్కి ఒక క్వశ్చన్. అలా పెద్ద పెద్ద హీరో ఒక 2 minutes తమ్ముడు, 2 minutes. సో ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోలందరినీ ముందు పెడితేనే కలెక్షన్స్ వస్తాయని ఏమన్నా అటెన్షన్ ఉందా? చెప్తాను. పెద్ద హీరో పేర్లు ముందు పెడితే వస్తాయని చెప్పలేదండి. నేను చిన్నప్పటి నుంచి బాలయ్య బాబు ఫ్యాను. మా ఇంట్లో బంగారు బుల్లెట్ సినిమా చూసిన మా అమ్మ వచ్చి ఎన్నిసార్లు చూస్తామంటే టీవీ ఇసరు కింద కొట్టే, అంత ఫ్యాన్ నేను. అందుకని మా హీరో స్టైల్లో నేను చెప్పాను అంతే.